అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బెంగళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్ జాతీయ రహదారి 544Gకి 4 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. ఏపీకి సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జాతీయ రహదారి కలవటం ఆనందకరంగా ఉందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అభినందనలు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుమా అందిస్తారు. బెజవాడ కడప విజయవాడ ఎకనామికల్ కారిడార్ జాతీయ 544G జాతీయ రహదారి అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ జాతీయ రహదారి ఏదైతే ఉన్నదో 4 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అయితే దక్కించుకుంది. దీనికి సంబంధించిన ఇండియన్ హైవే జాతీయ రహదారి NH ఏదైతే ఉందో 4 రికార్డులు సంపాదించుకోగా 24 గంటల్లో 28.98 కిలోమీటర్ల మేరకు 10.586 టన్నుల సిమెంటు అలాగే కంకరు వీటన్నిటికి సంబంధించి కూడా రోడ్డు వేయడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అయితే చేసుకుంది. ఏపీకి సంబంధించి సత్యసాయి జిల్లాకి సంబంధించిన వంకరగుంట సత్తరపల్లి గ్రామంగా అయితే రోడ్డు అయితే వెళ్లబోతుంది. ఏపీకి సంబంధించిన దాంట్లో చూసుకుంటే ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షాన్ని అయితే వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి గ్రామానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రావడంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించిన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ కూడా అభినందన అయితే తీసుకుని వచ్చారు. ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో వీటికి సంబంధించి కూడా ప్రైవేట్ సంస్థ అయిన రాజ్పథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అయితే పంపించడం అయితే జరిగింది. ఇది ఉన్న నేపథ్యంలో నిర్మాణ నేపథ్యంలో కూడా ప్రజలకు ఎలాంటి రహదారులకు సంబంధించిన NH కి 554G ఏదైతే ఉందో రహదారికి సంబంధించింది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనదారులకు అన్ని విధాలుగా వెళ్లే విధంగా ప్రైవేట్ సంస్థలకైతే అప్పచెప్పడం అయితే జరిగింది. బెంగళూరు కడప విజయవాడ ఏదైతే ఉందో రహదారిగా ఉన్న దానికి 4 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించిన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో గడ్కరీకి వీటికి సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షాన్ని వ్యక్తం చేసి ఏపీకి సంబంధించి సత్యసాయి జిల్లా పుట్టపర్తి గ్రామానికి రావడంతో పెద్ద ఎత్తున అయితే వాటికి సంబంధించిన నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యేలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉందో రాజ్పథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి అప్పచెప్పడం కూడా చాలా ఆనందకరంగా ఉందని అంటున్నారు. టోల్ ఫీల్ కి సంబంధించి ఏదైతే ఉందో ఇది 4 బుక్ ఆఫ్ రికార్డులు సాధించటం రోడ్డుకు సంబంధించి ఇదే మొదటిగా రావటంతో ప్రథమంగా ఏపీకి సంబంధించిన సత్యసాయి జిల్లాకి అలాగే పుట్టపర్తి దగ్గర ఉన్న వంకరగుంటకి సంబంధించిన గ్రామంలో రావటం కూడా చాలా ఆనందకరంగా ఉందంటూ కూడా సీఎం అయితే హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించిన వాటన్నిటి కూడా రాచీ రహదారులు ఏదైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం కూడా చాలా ఆనందంగా ఉందని అంటున్నారు. వీటికి సంబంధించిన ఏదైతే ఉందో మంత్రి నారాయణ అలాగే కేశినేని చిన్ని కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రానున్న కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా రోడ్లను అయితే కానీ అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకుని వెళ్తుంది. రాజధాని అయిన అమరావతి పనులు కూడా త్వరితగతిన ముమ్మరంగా పనులన్నీ అయితే చాకచక్యంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. 2030 కల్లా అన్ని రాష్ట్ర జాతీయ రహదారులన్నిటి కూడా ప్రజల ముందుకు వచ్చే దిశగా ముందుకు వెళ్తున్నామంటూ కూడా చెప్పబడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ లక్కీతో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.